Welcome to Robo News. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు పలికిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ కాగజ్ నగర్ మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని సిన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు అన్నారని కార్మికులతో కలిసి హామీ ఇచ్చిన భాజపా నాయకులు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మున్సిపాలిటీ కార్మికులను పట్టించుకోకపోవడం, అదేవిధంగా మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న కౌన్సిల్ మరియు మున్సిపాలిటీ అధికారులు 4-5 మాసాలుగా వేతనాలు చెల్లించక వారి కుటుంబాలను నానా ఇబ్బందుల గురి చేస్తూ రోడ్డున పడేసే పరిస్థితి తీసుకురావడం చాలా దారుణంగా ఉందని, కార్మికులకు ఉద్యోగ భద్రత కోసం ప్రావిడెంట్ ఫండ్ విధానాన్ని నిర్వహిస్తే వాటికి కార్మికుల పక్షాన జీతాలలో కటైన డబ్బులతో సమానంగా ప్రభుత్వము కలిపి కట్టాల్సిన పీఎఫ్ డబ్బులు దాదాపు 2 కోట్ల రూపాయలు బకాయిలుగా పెట్టి పీఎఫ్ శాఖ వారికి చెల్లించకపోవడం చాలా దారుణమని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వము జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క త్వరితగతంగా ఈ సమస్య పరిష్కారం చేయాలని, లేనియెడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కార్మికులు, భారతీయ జనతా పార్టీ నాయకులు చిత్తవేణి రాజేష్ యాదవ్, బండి శ్రీనివాస్, జాడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికులు దాదాపుగా 20 రోజుల నుంచి వాళ్ళు నిరోధక దీక్ష చేస్తున్నారు. అంటే వారి యొక్క హక్కు ఈ పిఎఫ్ అనేది ఏదైతే ఉన్నదో వాళ్ళ జీతం నుంచి ఒక 2,000 రూపాయలు, తర్వాత మున్సిపల్ ప్రభుత్వం నుంచి ఒక 2,000 రూపాయలు, మొత్తం కలిపి 4,000 రూపాయలని వాళ్ళ భవిష్యత్తు ప్రణాళిక కోసం ఈ పిఎఫ్ అనేది కట్ చేసి రేపు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తీసుకునే విధంగా ఈ పిఎఫ్ వ్యవస్థ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు, వాళ్ళ పిల్లల ఆరోగ్యం కోసం కావచ్చు, వాళ్ళ పిల్లల పెళ్లి కోసం కావచ్చు, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వెంటనే మనకు పనికొచ్చేది పిఎఫ్, అంతే కదా. మరి దాన్ని దాదాపుగా ఇప్పుడు 2 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది మున్సిపల్ అంటే, మరి ప్రభుత్వం ఈ పైసలు ఎక్కడికి పోయినాయి, అసలు ఈ మెయింటెనెన్స్ ఏంటిది, వీళ్ళకి పైసలు ఎందుకు ఇవ్వలేకపోతాను? ఎందుకంటే మరి మున్సిపల్ కార్మికుల యొక్క పని ఏంటిదంటే, ఇవాళ మనం పరిశుభ్రంగా ఉన్నామంటే ఇవాళ వాళ్ళే, ఇవాళ మనం ఆరోగ్యంగా ఉన్నామంటే వాళ్ళే. ఇవాళ ఒక ప్రతి మారుమూల గ్రామంలో కానీ, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీల వార్డుల్లో కానీ వాళ్ళు రోజుకు మరి అక్కడ ఉన్న వ్యవస్థని మంచిగా శుభ్రం చేసి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచి మనకు రోగాలు రాకుండా, జ్వరాలు రాకుండా మరి కాపాడేది కేవలం మున్సిపల్ కార్మికులు మాత్రమే. మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి వారికి రావాల్సిన ఏవైతే డబ్బులు ఉన్నాయో, ఈ పిఎఫ్ డబ్బు ఏదైతే ఉన్నదో 2 కోట్ల రూపాయలు మరి వాళ్ళ ఖాతాలో పైసలు లేవు. ఈ పైసలు ఎక్కడికి పోయినాయి? మరి దీని మీద ఎందుకు సరైన నిర్ణయాలు లేవు? మేము తప్పకుండా బీజేపీ తరఫు నుంచి మరి మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారు కూడా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. మీరు వెళ్ళి వాళ్లకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిరండి. మనం తప్పకుండా కార్మికుల యొక్క సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి హరీష్ బాబు గారు ఎమ్మెల్యే గారు తీసుకుపోతా అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అదే విషయం నేను మీకు చెప్తున్నా. ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పిండి, మీరు వెళ్ళిరండి, వాళ్ళకు మద్దతు తెలపండి, నేను వాళ్ళ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా అన్నాడు. తప్పకుండా మీ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. మీకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో మీ హక్కులకు పూర్తి స్థాయిగా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఏమాత్రం అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలి. మీ హక్కులు సాధించుకోవడం కోసం మీరు పోరాటాలు చేయాలి. బీజేపీ నాయకత్వం ఉంటుంది. మేము మా ఎమ్మెల్యే గారు కూడా మీ వెంటే ఉంటాడు. ఖచ్చితంగా మీ సమస్యల మీద మేము కూడా పోరాటానికి సిద్ధం ఉంటాం. దీంట్లో కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి వెంటనే. ఎందుకంటే దాదాపుగా 20 రోజులు అవుతుంది, వాళ్ళు 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజులలో కూడా మరి ప్రభుత్వం స్పందించకపోవటం, ప్రభుత్వం వీళ్ళ వైపు చూడకపోవటం, మున్సిపల్ శాఖ సిబ్బంది మరి ఏదైతే మున్సిపల్ మినిస్టర్ ఏ శాఖ అయితే ఉన్నదో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వీళ్ళ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుంటే మరి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ పిల్లల పెళ్లిల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం దాచుకునే డబ్బు
పిఎఫ్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఖాతాలలో ఇవ్వంటే వాళ్ళు ఆందోళనకు గురవుతారు కదా. రేపు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వెంటనే తీసుకోవాలని అనుకుంటే ఎక్కడికి పోతారు వాళ్ళు? ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు అంటే నాకు పిఎఫ్ ఉన్నది, నేను వెంటనే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి ధైర్యంగా ఉంటాడు. ఏదైనా సమస్య వచ్చి డైరెక్ట్ పోయి చూసుకునే వరకు నాకు అందులో పైసలు లేవంటే ఆయన ఎటుపోతాడు. ఇంత దారుణమైన పరిస్థితి. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ వెంటనే స్పందించాలి. ఈ మున్సిపల్ శాఖకు సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని సక్రమంగా సరిదిద్దాలి. వీళ్ళ డబ్బులని వెంటనే వేయాలి. వాళ్ళకు ఏవైతే జీతాలు ఉన్నాయో చాలా మంది అవుట్ సోర్స్ చేస్తున్నారు. వాళ్ళ జీతాలు కూడా ఏంటంటే అరకొర ఉన్నాయి. జీతాలు వాళ్ళకు కూడా చాలా తక్కువ జీతాలు. వాళ్ళు చేసే పనికి వాళ్ళ కష్టానికి మరి ఫలితంగా లేదు. వాళ్ళు ఎంతైతే కష్టపడతారో వాళ్ళు మట్టిలో మట్టి అవుతారు, మురికిలో మురికి అవుతారు. వారి యొక్క పని ఎంత వారికి మనం ఎంత వేతనం ఇచ్చినా తక్కువనే చేసే పనికి. కాబట్టి తప్పకుండా మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవాలి. వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలి. మీ వెంట మేముంటాం. ఎమ్మెల్యే గారు ఉంటారు. మీ సమస్యను ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోతారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. హై స్కూల్ విద్యార్థులకు క్విజ్ పోటీలు. జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం కొమరంభీం ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి క్విజ్ పోటీలు స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం భట్ గారు మాట్లాడుతూ కౌమారదశలో విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు లైంగిక వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి HIV నివారణలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎడిమో గంగాధర్ గారు, HEO శ్యామ్లాల్ గారు, సెడ్ PHS జి హమ్ టి సుభాష్ గారు, సెడ్ PHS బి హమ్ ఆర్ సుభాష్ గారు, దిశా CSO ఆర్ రాజేష్ గారు, ICTC కౌన్సిలర్ ఎం సతీష్, ICTC LT రాఫ్యూడన్, చేతన టి గో సతీష్, JNM జీలత మరియు పాఠశాల ఉపాధ్యాయులు శిరీష, సీమ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బట్పెల్లి నందు శ్రీ మిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు టై మరియు బెల్టు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుపతి గారు మరియు శ్రీ సేవా శ్రీ మిత్ర బృంద సభ్యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము లక్ష్మీనారాయణ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అనురాధబాయి గారు, సీనియర్ టీచర్ శాంతి కుమార్ గారు, పుష్పలత టీచర్ గారు మరియు CRP అర్జున్ గారు మరియు పాఠశాల కమిటీ చైర్మన్ మల్లీశ్వరి గారు మరియు గ్రామ పెద్దలు డాక్టర్ ప్రవీణ్ మరియు శంకర్ గారు మోహన్ గారు పాల్గొన్నారు. అందులో భాగంగానే కొంతమంది ఉద్యోగులు ఆందోళన పడతానంటే మా అమ్మడి ప్రతిరోజులో 13 తారీఖు పంచాయతీ విధంగా ఆటోలు పట్టడానికి పెద్దవాళ్ళు పోవాలనుకుంటే నేను స్కూటీలో నడిచి ఆటో ఆదివారం అయితే ప్రతి సండే ఈ సండేగా పెద్దవాళ్ళు పోవాలంటే మనకు డ్రైవర్ దాటాలంటే బాగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి దేని అనుకుంటాము సర్వీసు కూడా 13 సంవత్సరాలు చేసుకుంటాము. నా వల్ల కూడా ఏంటంటే సభ్యులకు మీరు చేసిన పిల్లల కార్యక్రమాన్ని నా వల్ల కూడా చేసుకుంటున్నాం. అవసరం ఉంటే నా ఆటో కూడా ఉచితంగా మీరు ఏంటంటే అంటే మీరు దాని మీరు కావాలంటే అన్ను కూడా సత్యంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సభ. ఎందుకంటే పిల్లలు చదవాలంటే గవర్నమెంట్ కావాలంటే ఇంతకుముందు ఇట్లాంటి కార్యక్రమం చేస్తుంటే సత్యం గారు కోరుకున్నట్టు మా గ్రామాన్ని అభ్యర్థులు కూడా